రేపు పవర్ స్టార్ దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ గారు బొక్కెచ్చింది అనుకో, అరే ఆర్పిగా నీకు ఉంటుందిరా అప్పుడు కిందికెళ్ళి మూకెళ్ళి నువ్వు కంటే నువ్వే ఆపేదేంద్రా సినిమా బొచ్చు. ఈరోజు సినిమాలే ఆడతలేవు, కంటెంట్ ఉండే సినిమా నువ్వు కాదు, నీ తాతలు నీ ఇంకా ఎవరు నిల్చున్నాడో మా బొచ్చు కూడా వీకలు. ఏ సినిమాని ఎవడు ఆపలేడండి. కంటెంట్ ఉన్న సినిమా ఉంటే అదే వెళ్ళిపోతుంది. నీకు మళ్ళీ చెప్తున్నా, చేపల పులుసు అమ్మిపిస్తాం నీకు, బరాబర్ చేపల పులుసు అమ్మిపిస్తాం. మీరు సారీ చెప్పాలా, లేకుండా నీకు 90 ml రాడ్ దింపుతాం. మళ్ళీ చెప్తున్నా, ఈ బ్రాండ్ని ఎవరు పీకలేరా. అరే మీకు చెప్తున్నా కదా, మీరు ఏమైనా వేసుకొని చెప్తున్నా కదా. కంటెంట్ సినిమాని మా బన్నీ అన్నని ఎవడు ఆపలేడు. నీ అమ్మ ప్రతి ఒక్కడికి August 15 నాడు చెప్తారా జవాబు. ప్రతి ఒక్కరు నా కొడుకు ఎవడు ఆపడానికి వస్తారో సినిమా. ప్రభుత్వాలే పెట్టుకోండి, పిఎంనే పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి. కంటెంట్తో సినిమాతోని ఆడియన్స్ని యాక్టింగ్తో రప్పకపోతే నా కొడక నీ అవ్వ తగ్గేదా. పుష్పగాడి రూల్ చూపిస్తాం మీ ప్రతి ఒక్క. మెగా హీరో అయ్యుండి జగన్ సపోర్ట్ చేయడం అట్లా అనిపిస్తుంది. ఇగో జగన్కి సపోర్ట్ చేయలేరు భయ్యా, మళ్ళీ చెప్తున్నా. ఇండివిజువల్గా మరి అంతా మాట్లాడేటారు. నిజంగా మెగా ఫ్యాన్కి మీకు ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు అన్నగారు మీరు చెప్పండి. మీ అందరికీ దయచేసి చెప్తున్నా, మెగాస్టార్ గారు ఎక్కడ ఉన్నారు. ఆయన ఇది చరిత్ర గల పార్టీ, ఎవరు ఏం చేయలేని అప్పుడు అన్నారు కదా. అప్పుడు రామ్ చరణ్ అన్న, నాగబాబు గారు అన్నగారు ఏం చేశారు, ఇటు ప్రచార మోడీ జెండా మోస్తున్నారు అతనని, చిరంజీవి లెవెల్ తగ్గద్దని వీళ్ళు లోపల అవన్నీ బయటికి రావు. మీరు చేస్తే నీతి, మా అల్లు అర్జున్ చేస్తే బూతు. శక్తే లేదు అన్నగారు నేను వదిలే ప్రసక్తే లేదు. మాకు స్వారీ తప్పైందని చెప్పే వరకు నీకు అల్లు అర్జున్ అన్న క్షమించిన మా ఫ్యాన్స్ అయితే నేను క్షమించరు. మళ్ళీ చెప్తున్నా, పాన్ ఇండియా రేంజ్ లో నీకు మూగిపోతుంది. రోడ్డు మీద పెట్టుకోలేడు వాడు జోకుతుండు. ఏ ప్రభుత్వం వస్తే జోకడం కాదు, ఏ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నువ్వు కూడా జోకుతున్నావు, శాశ్వతం కాదు. గుండెల నుంచి అభిమానం మాది. నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు స్వారీ చెప్పు కంటే నువ్వే ఆపేదేంద్రా సినిమా బొచ్చు. ఈరోజు సినిమాలే ఆడతలేవు, కంటెంట్ ఉండే సినిమా నువ్వు కాదు, నీ తాతలు నీ ఇంకా ఎవరు నిల్చున్నాడో మా బొచ్చు కూడా వీకలు. ఏ సినిమాని ఎవడు ఆపలేడండి. కంటెంట్ ఉండే సినిమా ఉంటే అదే వెళ్ళిపోతుంది. నీకు మళ్ళీ చెప్తున్నా, చేపల పులుసు అమ్మిపిస్తాం నీకు, బరాబర్ చేపల పులుసు అమ్మిపిస్తాం. బ్రో ఆల్మోస్ట్ రాత్రి నుంచి ఆల్మోస్ట్ పాన్ ఇండియా రేంజ్ లో వెళ్ళిపోయింది మా బన్నీ అన్నని. ఎవ్వడు ఇప్పుడు మీ హీరోకి నువ్వు జోకే వాళ్ళకు నువ్వు ఎట్లా అడ్డుగోడ నిల్చుంటావో, నువ్వు ఏదో ఆశించి జోకి వాళ్ళకి అడ్డు నిల్చుంటావు. మేము ఏ రూపాయి ఆశించకుండా మా అభిమానం కోసం మాకెంత ఉండాలరా. నీ బిజినెస్ కోసం నువ్వు చేసుకుని నీకే అంత ఉంటే, అభిమానం కోసం చేస్తే మాకెంత ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, నేను చేపల పులుసు మళ్ళీ ఇగో వాడు ఏదో వాగిండని కాదు. సో మళ్ళీ చెప్తున్నా, సారీ నేను అన్నగారు అని చెప్తున్నా. అన్నగారు మీరు సారీ చెప్పాలా, లేకుండా నీకు 90 ml రాడ్ దింపుతాం. మళ్ళీ చెప్తున్నా, ఈ బ్రాండ్ని ఎవరు పీకలేరా. అరే మీకు చెప్తున్నా కదా, మీరు ఏమైనా వేసుకొని చెప్తున్నా కదా. కంటెంట్ సినిమాని మా బన్నీ అన్నని ఎవడు ఆపలేడు. నీ అమ్మ ప్రతి ఒక్కడికి August 15 నాడు చెప్తారా జవాబు. ప్రతి ఒక్కరు నా కొడుకు ఎవడు ఆపడానికి వస్తారో సినిమా. ప్రభుత్వాలే పెట్టుకోండి, పిఎంనే పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి. కంటెంట్తో సినిమాతోని ఆడియన్స్ని యాక్టింగ్తో రప్పకపోతే నా కొడక నీ అవ్వ తగ్గేదా. పుష్పగాడి రూల్ చూపిస్తాం మీ ప్రతి ఒక్క. ప్రతి నా కొడుకుకి అలవాటు అయిపోయింది అల్లు అర్జున్ ట్రోల్ చేయడం. ప్రతి నా కొడుకు ఎవడు ఆడనిచ్చేది. కంటెంట్ సినిమా ఉంటే నీ అమ్మ ఇంట్లోకి వెళ్ళి వస్తారు. వైసీపీకి సపోర్ట్ చేయలే. మళ్ళీ చెప్తున్నా, తన ఫ్రెండ్ కి మళ్ళీ చెప్పిండు, తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేసిండు. ఎందుకంటే అరే గెలుపు ఓటములు కామన్. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఏమైంది, ఓడిపోయింది. జగన్ ఎంత కనీసం బ్రో 30 సంవత్సరాలు నేనే వెళ్తా అన్నాడు, ఏమైంది. కాబట్టి కంటెంట్ సినిమాలో ఒక్క ఏపీలో ఆపితే కాదు, ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది పుష్ప కోసం. ఒకటే చెప్తున్నా బ్రో రేపు పవర్ స్టార్ దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ గారు బొక్కెచ్చింది అనుకో, అరే ఆర్పిగా నీకు ఉంటుందిరా అప్పుడు కిందికెళ్ళి మూకెళ్ళి నూకుతాం. ఇప్పుడు 2 పాటలు ఏ రేంజ్లో ఉన్నాయి.
మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూసారా? 12 దేశాల్లో ట్రెండింగ్ ఉంది. ఇది గుద్ద ఓర్వాలే కారే. నీకు ఎవడైతే చెప్తుండో నేను అంటే అరే గర్వంతోనో ఏదో ప్రేమ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తలేదు. ఏ సినిమా అయినా కల్కి అయినా రేపు వచ్చే రాజమౌళి 100 కోట్ల సినిమా తీసే మహేష్ బాబు గారి సినిమా అయినా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా అయినా చిరంజీవి గారి సినిమా అయినా రామ్ చరణ్ అనే సినిమా అయినా మా బన్నీ అనే సినిమా అయినా కంటెంట్ ఉంటే నువ్వు కాదు మీ తాతలు వచ్చినా ఆపలేరు. ఒకవేళ కంటెంట్ ఉంటే సినిమా దెంగేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నువ్వు కంటెంట్ లేకుంటే నువ్వు కింద గిజ్జుకున్నా ప్రమోషన్ చేసినా దెంగేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలు అప్డేట్ అయ్యారు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మా కష్టాన్ని గుర్తించండి అంటే జనాలు ఏంది దొంగతనం చేసి వచ్చి సినిమాలు చూస్తురా? ఎవరు చూస్తలేరు కదా. కాబట్టి జనాలకు కూడా తెలుసు ఎవరికి చూడాలి, ఏ సినిమా చూడాలా. మనకంటే అప్డేట్ అయిపోయారు. ఎందుకు అప్డేట్ అయ్యారు అది చెప్తున్నా. ఇప్పుడు రాజకీయాలు విర్రవీగినాయి కానీ జనాలు ఏం చేశారు? 175 జగన్ అన్న అన్నాడు, ఏమైంది 11 అయిపోయింది. అంటే అంటే కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్కాన్. ఎందుకంటే జనాల ముందు ఏ హీరో అయినా ఏ స్టార్ అయినా పవర్ స్టార్ అయినా ఐకానిక్ స్టార్ అయినా మెగాస్టార్ అయినా రెబల్ స్టార్ అయినా జనాలు ఆదరించేది ఫ్యాన్స్. వాళ్ళు ఉన్నంత వరకే ఎవడైనా. నువ్వు జోకుడు కోసం చేస్తున్నావు, మేము అభిమానం కోసం చేస్తున్నాం. జోకేటోడు నువ్వు ఆస్తి కాపాడుకోవడానికి నీ బిజినెస్లు కాపాడుకోవడానికి నువ్వే అంత చేస్తే ఏం ఆశించకుండా ఫైనల్ వార్నింగ్ 90 ml రాడ్ దింపుతాం అన్నగారు. నువ్వు సారీ చెప్పేదాకా నీ నడుస్తూనే ఉంటుంది. జై అల్లు అర్జున్. జై అల్లు అర్జున్. అన్న సినిమా ఎలా ఉండబోతుంది అన్న? సినిమా నేను చెప్తున్నా భయ్యా, ఒక్కవేళ అంటే కాన్ఫిడెంట్ ఓవర్ అల్లు అర్జున్ అనే యాక్టింగ్ చూసి అబ్బా అని కొట్టుకుంటారు. ఇదైతే గుండెలు బాదుకొని నాకున్న నా 20 సంవత్సరాల నా ఫ్యానిజాన్ని బట్టి చెప్తున్నా, నీ అవ్వ ఈడ్రా యాక్టింగ్ అనే. ఎందుకంటే నేషనల్ అవార్డు ఎవ్వరు మన ఇండస్ట్రీ ఇప్పటివరకు రాలే. దాన్ని మించి దాన్ని హోదాన్ని కాపాడి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకోకపోతే నా ఇదే మీడియం కూడా వచ్చి మాట్లాడతాను. 2000 కోట్ల పక్క 2000 కోట్లు బీట్లు అని చెప్పను. దాని కెపాసిటీ పుల్ ఎంత ఉందో అప్పుడు బడ్జెట్ చూసి చేస్తుంది. బట్ యాక్టింగ్ విషయంలో చిన్న పిల్లల నుంచి నీ అవ్వ తగ్గేది అనకపోతే ఎలా ఉన్నారు అల్లు అర్జున్ గారు? ఆల్రెడీ మాస్ ఏంది యాక్టింగ్ ఏంది అన్ని దింపేసింది బ్రో. ఇప్పుడు 15 ఆగస్టున అందరం మాట్లాడదాం. నేను కూడా ఈయనే ఉంటా, అందరం మాట్లాడదాం. నేను మాట్లాడింది తప్పుంటే నేను క్షమించాను. పుష్ప కొంచెం టికెట్లు తగ్గించడం లాంటివి జరిగితే మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారు బ్రో? నేనైతే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ప్రజాపాలన చేస్తారనుకుంటా. ఎందుకంటే ప్రజలు నమ్మి జగన్ గారిని ఏ స్టేజ్లో పెట్టి మళ్ళీ వాళ్ళు అదే తప్పు చేస్తా అంటే కానీ ప్రజలు ఊకోరు. మెగా హీరో అయ్యుండి జగన్ సపోర్ట్ చేయడం అట్లా అనిపిస్తుంది. ఇగో జగన్కి సపోర్ట్ చేయలేరు భయ్యా, మళ్ళీ చెప్తున్నా. ఇండివిజువల్గా మరి అంత మాట్లాడేటారు. నిజంగా మెగా ఫ్యాన్కి మీకు ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు అన్నగాళ్ళు మీరు చెప్పండి. మీ అందరికీ దయచేసి చెప్తున్నా, మెగాస్టార్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఇది చరిత్ర గల పార్టీ, ఎవరు ఏం చేయలేని అప్పుడు అన్నారు కదా. అప్పుడు రామ్ చరణ్ అన్న నాగబాబు గారు అన్నగారు ఏం చేశారు? ఇటు ప్రచార మోడీ జెండా మోస్తున్నారు అతనని, చిరంజీవి లెవెల్ తగ్గద్దని వీళ్ళు లోపల అవన్నీ బయటికి రావు. మీరు చేస్తే నీతి, మా అల్లు అర్జున్ అని చేస్తే బూతు. మీకు దండం చేసి పెడుతున్నా. ఆయన ఎదిగేది ఇగో ఆయన యాక్టింగ్ చేస్తుండో ఎదగని. మళ్ళీ డీజే నుంచే మీరు దాడులు చేసిర్రు. మళ్ళీ ఆర్పి గారే నువ్వేమన్నావు? మెగా ఫ్యాన్ల అంత మోసేటోళ్ళు అయితే డీజే నుంచే ఆయన డిస్ప్లే కొట్టడం స్టార్ట్ చేశారు. మెగా ఫ్యాన్ అన్న సొంత ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్సే ఉన్నారు ఆయనకు తోడుగా. మీకు దండం పెడతా. మీకు ఉంటే కంటెంట్ ఉంటే తీసుకోండి, మా బన్నీ అన్న జోలికి రాకండి.